శాంతి మరియు సబిత ఇద్దరూ వేరే వేరే ఇళ్లలో పనిచేస్తూ ఉంటారు. రోజు ఇద్దరూ కలిసే పనికెళ్లేవారు. ఈరోజు లేట్ అయింది. అమ్మగారు త్వరగా రమ్మన్నారు. నిన్న క్రిస్మస్ పార్టీ అయింది. ఇంటికి చాలా మంది చుట్టాలొచ్చారు. ఇల్లంతా శుభ్రం చేయాలని అమ్మగారు త్వరగా రమ్మన్నారు. అరే, ఈ డబ్బు గల వాళ్ళంతా ఏదో ఒక వంకతో పార్టీలు చేసుకుంటూనే ఉంటారు. అస్తమానం ఆ పార్టీ ఈ పార్టీ అని. ఇప్పుడు నిన్ననే క్రిస్మస్ పార్టీ అయింది. ఇక చూడు, న్యూ ఇయర్ పార్టీకి రెడీ అయిపోతారు. పనంతా మననెత్తి మీదే పడుతుంది. కానీ మనలాంటి పేదవాళ్లకి ఏ పార్టీలు ఉండవు. మనకి కొత్త సంవత్సరం లేదు, ఏదీ లేదు. రోజూ పనే. అలా ఏం లేదు. కొత్త సంవత్సరం నాడు నాకు గిఫ్ట్ ఇస్తారని అమ్మగారు చెప్పారు. పని చేయించుకోవడానికి ఏదో ఒకటి చెప్తారు. నేను ఎన్ని సంవత్సరాల నుండి ఇళ్లలో పనిచేయట్లేదు. నాకింతవరకు ఎవరూ ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. నువ్వింకా ఊరి నుండొచ్చి 1 సంవత్సరమే అయింది కదా, తెలుస్తుందిలే. సబిత మాటలు విని శాంతి మౌనంగా ఉండిపోతుంది. తను ఒక్క మాట కూడా అందు. శాంతి, హాల్ మొత్తం క్లీన్ చేసేయ్. కొద్ది రోజుల్లో న్యూ ఇయర్ కదా, అందరికీ మేడ మీద పార్టీ అరేంజ్ చేయాలి. అందుకే నీకు కొద్దిగా పని ఎక్కువగానే ఉంటుంది. నువ్వు వెళ్ళేటప్పుడు క్రిస్మస్ కేక్, స్వీట్స్ తీసుకుని వెళ్ళు. సరే అమ్మా, తీసుకెళ్తాను. సాయంత్రం శాంతి క్రిస్మస్ కేక్ మరియు స్వీట్స్ తీసుకుని ఇంటికెళ్తుంది. దారిలో సబిత కలిసి, మిగిలినవన్నీ ఇచ్చి పంపించారా? నేను నీకు ముందే చెప్పాను, మనకి ఏ గౌరవం లేదని. మిగిలినవన్నీ ఇస్తారు. ఆ చుట్టాలు తినగా మిగిలినవన్నీ నీకిచ్చి పంపించుంటది. లేదు లేదు, అమ్మగారు నా కోసం ఇవి సెపరేట్గా పెట్టారు. అవునా? నా మాటలు నమ్మవులే. ఇంకేం పెడతారు? మిగిలినవే ఇచ్చుంటారు. మా మేడం కూడా అలానే చేస్తుంది. ఇటు చూడు, నిన్న మిగిలిన పప్పు కూర ఇచ్చింది. కానీ నేనిది అస్సలు తిన్ను. దారిలో ఎక్కడైనా పడేసిపోతా. సబిత, అది తప్పు కదా. నీకు తినడం ఇష్టం లేకపోతే ఎందుకు తీసుకుంటావు? వద్దని చెప్పొచ్చు కదా. అలా పడేయడం తప్పు శాంతి. సబిత ముఖం చిట్లించుకుని పప్పు కూర అక్కడే పడేస్తుంది. కాని శాంతి ఏమీ అనదు. తను సామాన్లు తీసుకుని ఇంటికొచ్చేస్తుంది. తన పిల్లలు కేక్, స్వీట్సు అన్నీ చూసి చాలా సంతోషపడతారు. అమ్మా, ఈ కేక్ చాలా బాగుంది. ఈ స్ప్రింగ్ రోల్స్ చాలా బాగున్నాయమ్మా. నూడిల్స్ కూడా నేనివి బజార్లో చూశానమ్మా. బర్గర్ కూడా ఇవ్వమ్మా. ఇప్పుడే ఇస్తాను నానా. మీరు కూడా తినండి. అమ్మగారు చాలా ఇచ్చారు మనకి. శాంతి, మీ అమ్మగారు చాలా మంచిది. అందుకే క్రిస్మస్కి కొన్నవన్నీ నీకిచ్చి పంపించింది. అవునండి, ఆమె చాలా మంచిది. కానీ సబిత ఈ పని చేస్తూ సంతోషంగా ఉండదు. అది ఎప్పుడు చూసినా వాళ్ళ మేడంని తిడుతూనే ఉంటుంది. అయినా నేను ఎంతని చెప్పను? చూడు శాంతి, అర్థం చేసుకున్న వాళ్ళకి చెప్పొచ్చు, కానీ తనకి చెప్పలేం. అందుకే నువ్వు నీ పని మీదే ధ్యాస పెట్టు. నువ్వు సబిత మాటల్ని అస్సలు పట్టించుకోకు. నేను తన మాటలు పట్టించుకోనండి. రేపు అమ్మగారు త్వరగా రమ్మన్నారు. న్యూ ఇయర్ పార్టీకి అంతా శుభ్రం చేసే పనుందన్నారండి. మర్నాడు శాంతి పనికి వెళ్తుంది. కాని ఆ రోజు సబిత తనతో వెళ్లదు. ఆమె ఇంట్లోనే ఉంటుంది. సాయంత్రం పనంతా అయ్యాక శాంతి సబిత ఇంటికి వెళ్ళి, ఏమైంది సబిత? ఈరోజు నువ్వు పనికెళ్లలేదా? ఒంట్లో బానే ఉందా? నా ఒంట్లో బానే ఉంది. కానీ నాకు బాలేదని అబద్ధం చెప్పాను. ఈ 2-3 రోజులు మేడం చాలా పని చేయిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో న్యూ ఇయర్ పార్టీ ఉంది. నా వల్ల కాదు అంత పని చేయడం. పైగా నాకేమీ ఇవ్వదు. అందుకే ఒంట్లో బాలేదని చెప్పి ఆ పార్టీలన్నీ అయ్యాక పనికి వెళ్తాను. కానీ అలా చేయడం తప్పు కదా సబిత. అక్కడ నీ అవసరం ఉండి నువ్వేమో సెలవు తీసుకుంటే ఎలా? అది కరెక్ట్ కాదు. వాళ్ళు మనల్ని నమ్మి పనిలో పెట్టుకుంటారు కదా. అయినా నువ్వు వెళ్ళకపోతే జీతం కూడా కట్ చేయరన్నావు. అప్పుడు నువ్వు కొంచెం ఆలోచించాలి కదా. చూడు శాంతి, నా బుర్ర పాడు చేయకు. నాకేది మంచిదనిపిస్తే అదే చేస్తాను. ఇప్పుడు నేను కొత్త సంవత్సరం వచ్చాకే పనిలోకి వెళ్తాను. సరేలే, నీ ఇష్టం. సబిత పనికి వెళ్లదు. కొద్ది రోజులు సెలవు తీసుకుని ఇంటి దగ్గరే ఉంటుంది. కొత్త సంవత్సరం ముందు రోజు అంటే డిసెంబర్ 31 శాంతి పనికి వెళ్లేటప్పుడు తన భర్త సురేష్, కొడుకు సూరజ్ని తనతో పాటు తీసుకెళ్తాడు. ఇంట్లో కూతురు పూజ ఒక్కర్తే ఉంటుంది. అందుకే శాంతి కూతుర్ని తనతో పాటు తీసుకెళ్లి, పూజ, నువ్వక్కడ కూర్చో, నేను పనిచేస్తుంటాను. ఓ, ఈరోజు నీ కూతుర్ని తీసుకొచ్చావా? అది ఈరోజు వాళ్ళ స్కూల్ సెలవమ్మా. సూరజ్ వాళ్ళ నాన్నతో వెళ్ళాడు. అందుకే నాతో తీసుకొచ్చాను. న్యూ ఇయర్కి సెలవులిచ్చారమ్మా. వీళ్ళని స్కూల్లో జాయిన్ చేసి మంచి పని చేశావు. ఈ బిస్కెట్స్ తీసుకో పూజ. శాంతి, నువ్వు టీ తాగు. నాకు టీ వద్దు. ఉదయం నుండి 3 సార్లు తాగాను. మమ్మీ, సాయంత్రం పార్టీలో పిజ్జా ఉంటుందా? నేను డాడీకి పిజ్జా పెట్టమని చెప్పాను మమ్మీ.
ఆ ఉంటుంది. మీ డాడీ చాలా చెప్పారమ్మా. నువ్వేం టెన్షన్ పడకు. అన్మోలేడి కిందికి రమ్మను. ఉదయం నుండి వాడు మేడపైనే ఉన్నాడు. వాడు డెకరేషన్ చేస్తున్నాడమ్మా. ఉండు పిలుస్తాను. మమ్మీ, తనెవరు? తను శాంతి ఆంటీ కూతురమ్మా, పూజ. రా పూజ, మనం మేడ మీదికి వెళ్దాం. హాహా, వెళ్ళమ్మా, భయపడకు. వెళ్ళమ్మా. పూజ చాలా భయపడుతూ ఉంటుంది. కానీ రియా పిలిచేసరికి తనతో కలిసి మేడ మీదికి వెళ్తుంది. కాసేపటికి శాంతితో పాటు వాళ్ళ అమ్మగారు మధు కూడా మేడ మీదకొచ్చి అక్కడంతా పనిచేయిస్తుంది. అప్పుడు పూజ రియా మరియు అన్మోల్తో మాట్లాడుతూ కనిపిస్తుంది. పూజ, నువ్వు న్యూ ఇయర్ పార్టీ ఎలా చేసుకుంటావు? మేము న్యూ ఇయర్ పార్టీ చేసుకోం. మాకు అలాంటివేమీ ఉండవు. ఏంటి? నువ్వు ఇప్పటి వరకు న్యూ ఇయర్ పార్టీ చేసుకోలేదా? మేం ప్రతి సంవత్సరం చేసుకుంటాము. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ పార్టీస్ చాలా బాగుంటాయి పూజ. శాంతి న్యూ ఇయర్ పార్టీ కోసం మొత్తం సిద్ధం చేస్తుంది. శాంతి, సాయంత్రం నువ్వు నీ భర్త పిల్లల్ని తీసుకుని ఇక్కడికే వచ్చేయ్. ఇక్కడ చాలా మంది వస్తారు కదా, వాళ్ళని చూసుకున్నట్టు కూడా ఉంటుంది. అలానే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. న్యూ ఇయర్ పార్టీ ఆంటీ? అవునమ్మా, న్యూ ఇయర్ పార్టీయే. వస్తావా? ఆంటీ, నేను తప్పకుండా వస్తాను. పూజ చాలా సంబరపడుతుంది. తన ముఖంలో సంతోషాన్ని చూసి శాంతి చాలా ఆనందపడుతుంది. ఇంటికెళ్ళాక పూజ అందరికీ చెప్తుంది సాయంత్రం న్యూ ఇయర్ పార్టీకి వెళ్లాలని. ఆ సంగతి సబితకు కూడా తెలుస్తుంది. తను ఆశ్చర్యపోతుంది. శాంతి తన భర్త పిల్లలతో కలిసి వెళ్తుంటే దారిలో సబిత కలిసి, మేడం నిన్ను న్యూ ఇయర్ పార్టీకి పిలిచిందంటే నేను నమ్మలేకపోతున్నాను. అవును సబిత, అమ్మగారు చాలా మంచిది. ఆమె నన్ను, నా కుటుంబాన్ని న్యూ ఇయర్ పార్టీకి నిజంగా పిలిచింది. సరేలే, మేం బయలుదేరుతాం, మాకు లేట్ అవుతుంది. సబిత మౌనంగా ఉండిపోతుంది. ఎందుకంటే ఏమనాలో తనకే అర్థం కాలేదు. అందరూ కలిసి మేడం మధు ఇంటికి వెళ్తారు. శాంతి కూతురు కొడుకు రియా మరియు అన్మోల్తో కలిసి ఆడుకుంటూ పార్టీని ఎంజాయ్ చేస్తుంటారు. మేడం మరియు ఆమె భర్త పిల్లల్ని అస్సలేమీ అనరు. వాళ్ళు పిల్లల్ని ఆడుకొనిచ్చి అన్నీ తినమంటారు. శాంతి ఇంటికెళ్లేటప్పుడు తనకి మంచి మంచి రగ్గులు మరియు పిల్లలకి కొత్త బట్టలు ఇచ్చి పంపిస్తారు. ఇదంతా మేడం మధు మంచితనం వలన. శాంతి పిల్లలకి ఇప్పటి వరకు న్యూ ఇయర్ పార్టీ అంటేనే తెలీదు. కానీ ఈరోజు వాళ్ళు కూడా న్యూ ఇయర్ పార్టీని బాగా ఎంజాయ్ చేస్తారు. సిమ్రన్ చదువులో చాలా తెలివిగల అమ్మాయి. తను చిన్నప్పటి నుండే క్లాస్లో ఫస్ట్ వచ్చేది. స్కూల్లో సిమ్రన్ని అందరూ పొగిడేవారు. చాలా బాగా చదవడం వల్ల సిమ్రన్ తల్లిదండ్రులు తన ప్రతి డిమాండ్ని పూర్తి చేసేవారు. మినాలి సిమ్రన్ ఒక్కగానొక్క స్నేహితురాలు. తను పక్కింట్లోనే ఉండేది. ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్ళేవారు. ఒకరోజు స్కూల్కి వెళ్తుండగా, హే సిమ్రన్, ఇవాళ మళ్ళీ లేట్ చేసావే. నీకే, నువ్వు క్లాస్లో ఫస్ట్ వస్తావు. టీచర్ నిన్నేమనదు. కానీ నాకు ఈరోజు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తారు. అయ్యో, అలా ఏం జరగదులేవే. ఇద్దరం క్లాస్ రూమ్ కిటికీలోంచి దూకి సీట్లో కూర్చుండిపోదాం. సరేలే, చూడు నా కొత్త ఫోన్. వావ్, నీ పర్సనల్ ఫోనా? నాకైతే ప్రతి సంవత్సరం మా అక్క పాత స్కూల్ డ్రెస్సే ఇచ్చి స్కూల్కి వెళ్ళమంటారే. ఈ ఫోన్ ఇప్పటి నుంచి నీది కూడా, సరేనా? మనం చిన్ననాటి స్నేహితులం కదా. దీని ఫీచర్స్ రాత్రంతా చూసా. మినాలి సిమ్రన్ మాట్లాడుకుంటూనే స్కూల్కి వచ్చేస్తారు. దాక్కుంటూ కిటికీలోంచి క్లాసులోకి వెళ్తుంటే ఇద్దరిని టీచర్ చూసి పట్టుకుంటుంది. లేట్గా వచ్చినందుకు టీచర్ వాళ్ళని క్లాస్ బయట చెవులు పట్టుకుని నిల్చోబెడుతుంది. సిమ్రన్, నువ్వు క్లాస్లో ఎంత ఫస్ట్ వచ్చినా కూడా కొన్ని రూల్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి. డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. సారీ టీచర్, ఈ తప్పు మళ్ళీ చేయను. సిమ్రన్ మరియు మినాలి వాళ్ల ముందున్న క్లాస్లో కూడా ఇద్దరబ్బాయిలు చెవులు పట్టుకుని బయట నిల్చునుంటారు. అరే, ఎందుకలా బాధపడుతున్నావు? మనిద్దరమే క్లాస్ బయట నిల్చోలేదు కదా. మన ముందున్న అబ్బాయిల్ని చూడు. హాయ్ గర్ల్స్, మీరు కూడా క్లాస్కి లేట్గా వచ్చారా ఏంటి? అవును, ఈ టీచర్స్ ఉన్నారే, స్కూల్కి చదువు చెప్పడానికి వస్తారో లేక పిల్లల్ని పనిష్మెంట్ ఇవ్వడానికి వస్తారో. అయినా నువ్వెవరు? కొద్ది రోజుల క్రితమే ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నా. మెల్లమెల్లగా రాకీ సిమ్రన్ల మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇద్దరూ ఒకరికొకరు ఫోన్ నెంబర్స్ ఇచ్చుకుంటారు. స్కూల్ తర్వాత కూడా ఇద్దరూ కలిసే ఉండేవారు. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సమయంలో సిమ్రన్ ఫోన్లో ఎవరికో టెక్స్ట్ చేస్తూ ఉంటుంది. అరే, మొదలు పెట్టావా? ఎప్పుడు ఆ మొబైల్తోనే ఉంటావు? అదేని 11th స్టాండర్డ్ రాకీ ఉన్నాడు కదా, వాడొక మంచి జోక్ పంపించాడు. అసలు నువ్వు రాకీకి నెంబర్ ఎందుకు ఇచ్చావు? అసలే వాడు వేరే స్కూల్ నుంచి వచ్చాడు. ఇప్పుడు మనం 10th క్లాస్కి వచ్చాం కదా, వాడు నాకు స్టడీస్లో హెల్ప్ చేస్తానన్నాడే.
నా మాట విని నువ్వు వాడి నుంచి కొంచెం దూరంగా ఉండు. వాడంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఏంటి నువ్వు? అలా ఏం లేదు. రాకీ చాలా మంచివాడు. మరుసటి రోజు సిమ్రన్ క్లాస్లో ఫోన్ చూస్తుండగా టీచర్ తనని పట్టుకుంటుంది. ఏంటిది సిమ్రన్, ఈ మధ్య నీకు మార్క్స్ ముందు కన్నా తక్కువ వస్తున్నాయి. దానికి తోడు క్లాస్లో మొబైల్ చూస్తున్నావు. నీ గురించి మీ మమ్మీకి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. సారీ టీచర్, మళ్ళీ ఇలా చెయ్యను. ప్లీజ్ మమ్మీకి చెప్పకండి. తెలిసిందంటే నా ఫోన్ తీసేసుకుంటుంది మేడం. ఇది నీ మొదటి తప్పు కనుక వదిలేస్తున్నాను. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. వేసవి సెలవుల సమయం వచ్చేస్తుంది. అందుకే సిమ్రన్, రాకీ స్కూల్ తర్వాత కలుసుకుందామని ప్లాన్ చేసుకుంటారు. మినాలి, నువ్వు ఇవాళ ఒక్కదానివే ఇంటికి వెళ్ళిపో. ఇంకో విషయం, మా మమ్మీ మీ ఇంటికి ఫోన్ చేస్తే నేను మీ ఇంట్లోనే ఉన్నానని చెప్పు. ఇంతకీ నువ్వెక్కడికి వెళ్తున్నావే? నేను రాకీని కలవడానికి వెళ్తున్నా. ఇది కరెక్ట్ కాదు సిమ్రన్. నువ్వు స్కూల్ నుంచి తిన్నగా ఇంటికి కదా వెళ్ళాలి. నీకు నేనంటే అసూయే. స్కూల్లో అంతా నాకే ఇంపార్టెన్స్ ఇస్తారని. అలా అంటావేంటి? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అప్పుడే ఫోన్లో సిమ్రన్కి రాకీ కాల్ రావడంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సిమ్రన్ రాకీని కలవడానికి తన ఇంటికి వెళ్తుంది. అక్కడ చాలా చీకటిగా ఉన్నందువల్ల రాకీని పిలుస్తుంది. రాకీ, ఎక్కడున్నావు? రాకీ వెనక నుండి వచ్చి సిమ్రన్ని భూ అని భయపెడతాడు. అబ్బా, నువ్వేనా రాకీ? నువ్వు నన్ను భయపెట్టేశావు కదా. ఏంటి చిన్నపిల్లలాగా భయపడ్డావు? రాకీ, సిమ్రన్ కలిసి పిజ్జా తింటూ ఎన్నో ముచ్చట్లాడుకుంటారు. అప్పుడే ఒక పిక్చర్ చూస్తారు. సిమ్రన్, వేసవి సెలవులు వస్తున్నాయి కదా, మనం 2 నెలలు కలవలేము. అందుకే నేను నీకోటి చెప్పాలనుకుంటున్నా. చెప్పు రాకీ, ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నువ్వు చాలా అందంగా ఉంటావు. నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండ్వే రాకీ. సిమ్రన్, రాకీ కలిసి చాలా సమయం గడుపుతారు. అప్పుడే వాళ్ళు వాళ్ళ హద్దులు దాటి సమయాన్ని మర్చిపోతారు. మరుసటి రోజు నుంచి స్కూల్ వేసవి సెలవులు మొదలవుతాయి. రాకీ, సిమ్రన్ ఒకరినొకరు కలవలేదు. కొద్ది రోజుల తర్వాత సిమ్రన్కి వామిటింగ్స్ మొదలవుతాయి. తల తిరుగుతూ ఉంటుంది. సిమ్రన్కి ఇదంతా ఏదో తేడాగా అనిపించి మినాలికి జరిగిందంతా చెప్తుంది. ఎంత పని చేశావు సిమ్రన్. నన్ను క్షమించు మినాలి. నువ్వు నన్ను ఆపిన తర్వాత కూడా రాకీని కలవడానికి వెళ్ళాను. ఏం బాధపడకు, రేపే మన స్కూల్ ఓపెన్ కదా. ముందు నువ్వు రాకీని కలిసి మాట్లాడు. మరుసటి రోజు సిమ్రన్ వెళ్ళి రాకీతో మాట్లాడుతుంది. అతనికి జరిగిందంతా చెప్తుంది. నీకు గుర్తుందా, మనం మీ ఇంట్లో కలిసాం. మన మధ్య అది నాకు చాలా ఇష్టమైన రోజు. మనం కలిసిన క్షణాలని నేనెలా మర్చిపోగలను? రాకీ, నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. మన గురించి ఎవరికైనా తెలిస్తే అంతే, పరువు పోతుంది. ఏం చెప్తున్నావు? అసలు అలా ఎలా జరిగింది? అది నా ప్రాబ్లం కాదు. ఏం మాట్లాడుతున్నావు రాకీ? మనం ఇదంతా కలిసే చేశాం కదా. సరే సరే ఆగు, నేను ఏదైనా చేస్తాను. కానీ ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించకు. రాకీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సిమ్రన్ ఏడుస్తూ మినాలి దగ్గరికి వెళ్తుంది. ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? రాకీ, రాకీ నా ముఖం కూడా చూడాలనుకోవట్లేదు. వాడు నన్ను ద్వేషించడం మొదలు పెట్టాడు మినాలి. నాకు తెలుసు, వాడొక పెద్ద ఎదవని. నాకు వాడి మీద అస్సలు నమ్మకం లేదు. మనం ఎవరైనా పెద్దవారి సహాయం తీసుకుంటే బాగుంటుందనిపిస్తుందే. వద్దు వద్దు, ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు మినాలి. తెలిస్తే అందరూ నవ్వుతారు. మరుసటి రోజు రాకీ సిమ్రన్కి ఒక టాబ్లెట్ ఇస్తాడు. ఇదిగో, ఈ టాబ్లెట్ వేసుకో. దీని తర్వాత మనకి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ రాకీ, దీనివల్ల నాకేం కాదు కదా. నోరు మూసుకుని టాబ్లెట్ వేసుకో. నా వెనక పడకు. ఇక దీని తర్వాత నన్ను అస్సలు డిస్టర్బ్ చేయకు. సిమ్రన్ ఆ టాబ్లెట్ వేసుకుని క్లాస్లోకి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడే తనకి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏమైంది సిమ్రన్? కళ్ళు తెరువు, లెగు. సిమ్రన్ ముఖం మీద నీళ్లు చల్లినా కూడా స్పృహలోకి రాదు. ఏదో సీరియస్ ఇష్యూ అనుకుంటా. మేడం, మీకొక విషయం చెప్పాలి. ప్లీజ్ మీరు ఎవ్వరికీ చెప్పొద్దు. నేను మీ టీచర్నమ్మా. మీకు మంచి దారి చూపించడం నా కర్తవ్యం. ఏదీ దాచకుండా నాకు జరిగిందంతా చెప్పు. మినాలి భయంతో టీచర్కి జరిగిందంతా చెప్పేస్తుంది. టీచర్ సిమ్రన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ మంచిగా చెకప్ చేయిస్తుంది. కాసేపటి తర్వాత సిమ్రన్ స్పృహలోకి వస్తుంది. టీచర్, నేను మీకు ఒక విషయం చెప్పాలి. నా ఆరోగ్యం పాడబడానికి కారణం వేరే రీజన్ ఉంది. నాకు మినాలి అంతా చెప్పింది సిమ్రన్. ఈ వయసులో పిల్లలు అల్లరి చేస్తారు, కానీ నువ్వు చేసింది మాత్రం చిన్న విషయం కాదు. నీ జీవితం అంతా పాడైపోయేది. నా మీద నాకే చాలా అసహ్యం వేస్తుంది టీచర్. నేను మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యను. ప్లీజ్ మీరు ఎవ్వరికీ చెప్పొద్దు. ఏమీ తెలియకుండా అసలు ఇలా మెడిసిన్ వేసుకోవడం ఎంత ప్రమాదకరమో తెలుసా? పెద్దవాళ్ళని అడగాలి కదా. నన్ను క్షమించండి మేడం, నేను చాలా భయపడిపోయాను. కానీ నీతో ఇలా ఎవడైతే ప్రవర్తించాడో వాడికి శిక్ష వేసే తీరుతాను.
టీచర్ రాకీని స్కూల్ నుండి సస్పెండ్ చేయించి వాడి ఫైనల్ ఎగ్జామ్స్ రాయనివ్వకుండా చేస్తుంది. నన్ను క్షమించండి టీచర్, నేను ఈ తప్పు మళ్ళీ చెయ్యను. నువ్వు ఒక అమ్మాయితో ప్రవర్తించిన దానికి నిన్ను వదిలేదే లేదు. నువ్వు సిమ్రన్ని క్షమాపణ అడిగి ఈ తప్పుని సరిచేసి దానికి పశ్చాత్తాపం కూడా నువ్వే చేయాలి. నన్ను క్షమించు సిమ్రన్, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. నేను భయపడిపోయి నిన్ను ప్రాబ్లమ్స్లో వదిలి వెళ్ళిపోయాను. టీచర్ సిమ్రన్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది. చూడండి సార్, నేను చెప్పే విషయాన్ని చాలా శ్రద్ధగా వినండి. అప్పుడప్పుడు పిల్లలు చేసే తప్పుకి వాళ్లే పశ్చాత్తాపం పడాల్సి వస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. మీరేం చెప్పాలనుకుంటున్నారు టీచర్? మా అమ్మాయి వల్ల ఏదైనా తప్పు జరిగిందా? అది అది విషయం ఏంటంటే మీ అమ్మాయి సిమ్రన్ ప్రెగ్నెంట్ అయింది. ఏంటి? అందుకోసమే నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? నేను ఇప్పుడే చంపేస్తాను. ప్లీజ్ ఆగండి సార్. ఇలాంటి సమయంలోనే మీరు పిల్లలకి తోడుండాలి. లేకపోతే వాళ్ళని వాళ్ళు జీవితాంతం క్షమించుకోలేరు. తను తెలియక చేసిన తప్పు సార్. టీచర్ చాలా ఓపిగ్గా విషయమంతా సిమ్రన్ అమ్మా నాన్నకి నచ్చచెప్తుంది. మా అమ్మాయి జీవితం పాడవకుండా ఉండాలంటే మమ్మల్ని ఏం చేయమంటారు? సిమ్రన్ ఇంకా చాలా చిన్నపిల్ల. దీని తర్వాత తనకి చాలా జీవితం ఉంది. మనం తనకి ఇప్పుడు అబార్షన్ చేయించాల్సిందే. నేను డాక్టర్తో మాట్లాడాను. తర్వాత సిమ్రన్ వాళ్ళ ఫ్యామిలీ టీచర్ కలిసి తనకి అబార్షన్ చేయిస్తారు. కొద్ది రోజుల్లో సిమ్రన్ మామూలవుతుంది. సిమ్రన్ పేరెంట్స్ కూడా తన తప్పుని పెద్ద మనసుతో క్షమిస్తారు. అప్పటి నుండి సిమ్రన్ మినాలి ప్రాణ స్నేహితులైపోతారు. సిమ్రన్ మినాలిని క్షమించమని అడుగుతుంది. మినాలి, నేను నిన్ను చాలా మాటలన్నాను, కానీ నువ్వే ఈరోజు నాకు అసలైన స్నేహితురాలివి. ఇది నా బాధ్యత సిమ్రన్. స్నేహితులు ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఆ స్నేహం దేనికి? ఇప్పుడు ఇంకా కొంచెం నవ్వు. ఈ రోజు నుంచి మనం కలిసి చదువుకుందాం. ఇంకెప్పుడు ఎవ్వరూ మనల్ని అనే అవకాశం ఇవ్వకూడదు. స్నేహితులారా, జీవితం మనకి ప్రతి తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఖచ్చితంగా ఇస్తుంది. అందుకే ఎవరూ కూడా తప్పుడు మార్గాన్ని ఎంచుకోకూడదు. మన అమ్మా నాన్నతో ప్రతి ప్రాబ్లంని షేర్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్లే మనకి తోడుగా నిలుస్తారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.